పిల్లలు కొంతమంది ఏంటంటే సరిగ్గా చదవరు, ఏదో ఆడుతూ పాడుతూ చదువుతూ కొంచెం తక్కువ తక్కువ అత్యవసర మార్కులు అంటారు కదా, అలాంటివి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు అప్పుడు అంటే డల్ అయిపోకుండా అమ్మో మాకు ఈ మార్క్స్ వచ్చా, నేను నెక్స్ట్ ఏం చేయలేనేమో, ఏ ఎగ్జామ్ రాయలేను, నాకు ఇంకా సీట్ రాదు అనుకునే వాళ్ళకి ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా సార్ వేరే? అంటే ఇప్పుడు పిండి కొద్ది రొట్టె అన్నట్టు ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్. సపోజ్ ఇంటర్లో మ్యాథమెటిక్స్లో, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మంచి మార్కులు వచ్చినాయి, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి కోర్ సబ్జెక్ట్లో మంచి మార్కులు వచ్చినాయి. అటువంటిప్పుడు వాళ్ళు కోరుకున్నటువంటి బ్రాంచ్కి తీసుకునే దానికి ఇబ్బంది లేదు మేడం. ఎవరైతే ఫెయిల్ అవుతూ సప్లిమెంటరీ పడుతూ లేకపోతే ఇబ్బందులు పడితే పేరెంట్ ఉంటారో వాళ్ళు సింపుల్గా ది బెస్ట్ కోర్సులు అయినటువంటి ఎంపీసీ పిల్లలు అయితే, బైపీసీ పిల్లలు అయితే బీఎస్సీ నర్సింగ్ కానీ, లేకపోతే బీఫార్మసీ కానీ, లేదా చిన్న చిన్న కోర్సులు ఇప్పుడు బీపీటీ అని చెప్పేసి, ఎంఎల్టీ అని చెప్పేసి, లేకపోతే ఎన్ఎస్టీసీ అని చెప్పేసి బొచ్చిబోళ్ళు కోర్సులు వచ్చినాయి బైపీసీ పిల్లలకైతే. వేరే ఎంపీసీ పిల్లలకి వచ్చేటప్పటికి వాళ్ళు హోటల్ మేనేజ్మెంట్ తీసుకోవచ్చు, లేకపోతే బీబీఏ తీసుకోవచ్చు, లేకపోతే బీఏ తీసుకోవచ్చు. ఒకప్పుడు మామూలుగా మేము చదువుకునే రోజులే మేడం బీఏ అంటే బతకడం చేతకనటువంటి వాళ్ళు, లేదా బీఏలకు లేనటువంటి వాళ్ళు బీఏ చదవడం. కానీ ఈరోజు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఉంది, అందులో తెలుగు చదువుకుంటే కూడా బ్రహ్మాండమైన శాలరీస్ ఉన్నాయి మేడం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అనేక రకాలైనటువంటి జర్నలిజం కోర్సులు కానీ ఇటువంటి కోర్సులు అన్నీ ఉన్నాయి. వీటన్నిటికి కూడా ఈక్వల్లీ బీటెక్తో సమానంగా ఉపాధి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పేరెంట్స్ సరైనటువంటి కెరియర్ కౌన్సిలర్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ పిల్లల యొక్క స్థాయికి తగ్గట్టు, లేకపోతే వాళ్ళకి వచ్చినటువంటి పర్సంటేజ్కి తగ్గట్టు సరైనటువంటి కస్టమైజ్డ్ అకాడమిక్ ప్లాన్, కస్టమైజ్డ్ రోడ్ మ్యాప్ ఫర్ దేర్ కెరియర్ అనేది రూపొందించుకోవటం అత్యంత ఆవశ్యకత కూడుకున్నటువంటి విషయం.